తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కార్డు సంపాదించుకొని రేషన్ కార్డు సంపాదించుకొని ఓటర్ లిస్టులో తన ఓట్స్ వస్తున్నాయి. దాంట్లో ఈ ఓటర్ లిస్టులో వాళ్ళ ఓటు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఎలక్షన్స్లో వాళ్ళ ఓట్లు పెరుగుతూ ఉన్నాయి. విపరీతంగా అన్యాచురల్గా పెరుగుతూ ఉన్నాయి. బీహార్లో, ఇటు బెంగాల్లో, ఇంకా కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్ కూడా దాన్ని మినహాయించినట్టు ప్రదేశం కాదు. హైదరాబాద్లో కూడా ఎంఐఎం ఒక మద్దతుతో ఇక్కడ ఓల్డ్ సిటీలో చాలా వరకు బంగ్లాదేశీలు, రోహింగ్యాలు, దొంగ ఓట్లు ఇవన్నీ కూడా నమోదవుతున్నాయి. ఒక్కొక్క ఇంట్లో 200 ఓట్లు నమోదైనాయి. ఇవి కొన్ని మన దృష్టికి వచ్చినటువంటి విషయాలు. గతంలో కూడా మాట్లాడిన ఎస్ఆర్ రాక ముందు ఇవన్నీ మాట్లాడిన విషయం చెప్తున్నా. నేను ఒకటే అడుగుతున్నాను కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని. బెంగాల్లో ఏ విధంగా అయితే రోహింగ్యాలు బంగ్లాదేశ్ని ఓటర్ లిస్ట్ నుంచి తీసేశారో అది తీయకూడదా? హైదరాబాద్ వాళ్ళ పేర్లు యాడ్ చేయాలా? మీ ఇద్దరిని అడుగుతా ఉన్నాను నేను. హైదరాబాద్ ఓటర్ లిస్టులో, తెలంగాణ ఓటర్ లిస్టులో బంగ్లాదేశీ వాళ్ళవి, పాకిస్తాన్ వాళ్ళవి, పాకిస్తాన్ కూడా చాలా మంది ఉన్నారు. దాదాపు 5,000 నుంచి 10,000 మంది ఓవర్ స్టేయింగ్ పాకిస్తాన్ ఉన్నారు హైదరాబాద్లో. వాళ్ళ పేర్లు, దాని తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీ, వాళ్ళందరికీ మీరు ఓటర్ లిస్టు పేర్లు పెట్టమంటారా? భారతదేశంలో కాన్స్టిట్యూషన్ ఒక చట్టం ఉంది. ఓన్లీ ఎన్ ఇండియన్ కెన్ బికమ్ ఓటర్. ఓన్లీ ఎన్ ఇండియన్ కెన్ బికమ్ ఓటర్. ఈ సందర్భంగా మీకు మరోసారి 1980లో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ రోజు మీ ఎలక్ట్రల్ ఒక ఇది తీసుకొచ్చాను, దాని ఎక్స్ట్రాక్ట్. ఇందిరాగాంధీ గారి ఇంట్లో సఫ్దర్జంగ్ రోడ్లో 1980లో పోలింగ్ స్టేషన్ నెంబర్ 145 ఇందిరాగాంధీ గారి ఇంటిది. సీరియల్ నెంబర్ 385లో ఇందిరాగాంధీ, 386 రాజీవ్ గాంధీ, 387 సంజయ్ గాంధీ, 380 సోనియా గాంధీ, మేనకా గాంధీ. 388 నంబర్లో ఉన్నటువంటి ఒక సోనియా గాంధీ గారు 1980లో షీ బికేమ్ ఓటర్. అప్పుడు ఆమె భారతీయ పౌరురాలు కాదు. షీ బికేమ్ ఇండియన్ సిటిజన్ ఇన్ 1983. అంటే కాంగ్రెస్ ఇంతకన్నా దొంగ పని ఏం చేస్తారండి? ఇది ఓట్ చోరీ కాదా? దొంగ ఓటు నమోదు చేయడంలో మీరు ఎక్స్పర్ట్స్. సోనియా గాంధీ గారి ఓటే దొంగతనంగా మీరు ఓటర్ లిస్టు తీసుకోవడం జరిగింది. మీరు స్పీకింగ్ ఫ్రమ్ ది రికార్డ్స్. దాని తర్వాత వీళ్ళు ఓట్ చోరీని మాట్లాడుతాను. ఓట్ చోరీ అనేది ఏది ఉందో, వీళ్ళ ఓట్ చోరీ కాదు, ఈయన మెదడు చోరీ అయింది. వీళ్ళ ఫస్ట్ చెప్తాను, కాంగ్రెస్ పార్టీ అందరి మెదడు చోరీ అయింది. ఓట్ చోరీ చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఫస్ట్ 20 ఏదైతే సర్దార్ పటేల్ గారు, నెహ్రూ గారు ఇద్దరి మధ్యన ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ కోసం ఎలక్షన్స్ జరిగినప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి 28 ఓట్లు వచ్చినాయి. నెహ్రూ గారికి 2 ఓట్లు వచ్చినాయి. ప్రధానమంత్రి ఎవరైనండి? నెహ్రూ గారు అయ్యారు. ఇది ఓట్ చోరీ కాదా? అసలు ఓట్ చోరీ స్టార్ట్ చేసింది మీరు. ఓట్ చోరీకి అర్థం తెలిసేది మీకు. అందుకే ఈ ఓట్ చోరీ పదాన్ని తీసుకొచ్చారు. మెదడు చోరీ అయినా పర్లేదు కానీ మీకు ఓట్ చోరీ కావద్దు. తర్వాత ఇందిరాగాంధీ గారు అలహాబాద్ హైకోర్టు 1975 అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తర్వాత మీరు ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించి అన్ని అధికారాలు నాకే ఉండాలని చెప్పేసి రాజ్యాంగాన్ని చోరీ చేసింది మీరు కాదా? రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది మీరు కాదా? మీరు ఓట్ చోరీ గురించి మాట్లాడతారు. తర్వాత సోనియా గాంధీ గారి బికమ్ ఓటర్ ఇంతకుముందు చెప్పినట్టు ఈ 3 ఇన్సిడెంట్స్ అయితే ఉన్నాయో, ఈ 3 సంఘటనలు ఉన్నాయో, ఇది కాంగ్రెస్ నైజాన్ని, కాంగ్రెస్ క్యారెక్టర్ని బయటపడుతుంది. ది రియల్ థీవ్స్ ఇన్ ది కంట్రీ డెమోక్రసీలో ఓట్ చోరీ ఎవరైతున్నారో, ఓట్ చోర్లు ఎవరైతున్నారో అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీగా సీట్ చోరీ చేస్తూ ఉన్నాయి. ప్రధానమంత్రి సీట్ చోరీ చేసింది నెహ్రూ గారు కదా? అలహాబాద్ హైకోర్టు తర్వాత నేనే ప్రధానమంత్రిగా కంటిన్యూ కావాలని చోరీ చేసింది ఇందిరాగాంధీ గారు కదా? మీరు ఓట్ చోరీ గురించి మాట్లాడుతూ ఉన్నారు.
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద మీరు అనుమానాలు క్రియేట్ చేస్తా ఉన్నారు. మీరు చెప్తా ఉన్నాను ఈరోజు దేశ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజలకు తప్పుదారి పట్టిస్తా ఉంది. ఈరోజు ఎలక్షన్ కమిషన్ గారి యొక్క ఏదైతే మెంబర్స్ ఉన్నారో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మెంబర్స్ ఎవరైతే ఈ దేశంలో పనిచేశారో, మోదీ గారు 12 సంవత్సరాలు చేసినటువంటి ఒక ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ ఇళ్లలో పనుకుంటున్నారు, రిటైర్మెంట్ అయ్యారు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ వారి మిత్రులు పరిపాలించిన సమయంలో ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ ఏవైతున్నారో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వాళ్లకు బహుమతి ఇచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ఇండిపెండెంట్ క్యారెక్టర్ని, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి ఒక ఏదైతే ట్రాన్స్పరెంట్గా ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీగా ఉండాల్సిన కాన్స్టిట్యూషనల్ బాడీని, ఆ సభ్యుల్ని మీరు చేసిన పని